అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన స్టేటస్ని మనం వీడియోలో చూద్దాం. అందుకని ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మేరకు సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకుని వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నిన్న కొన్ని బిల్లులు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అయితే చాలా వరకు నిన్న బిల్లు అన్ని నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. అయితే ఇక్కడ ఈరోజు ఆ బిల్లుల్లో కొన్ని మార్పులు వచ్చింది. ఇప్పుడు మొదటి మనం చూసింది గురజాలకు సంబంధించినటువంటి బిల్లు. ఇది మనకి నిన్న నాట్ అప్రూవ్లో ఉంది, ఈరోజు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో వచ్చింది. అలాగే ఇది భోగాపురం సంబంధించింది, ఇది కూడా నిన్న నాట్ అప్రూవ్లో ఉంది, ఇక్కడ ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో వచ్చింది. అంటే పెన్షన్స్ బిల్స్ దాదాపుగా నిన్న నాట్ అప్రూవ్లో ఉన్న బిల్లు అన్నీ కూడా చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. అవన్నీ దాదాపుగా మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వెళ్ళాయి, అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారు. అయితే ఉద్యోగులకు సంబంధించి ఇంకా చాలా బిల్లు నాట్ అప్రూవ్ ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బిల్లు, ఇది ఇంకా మనకి నాట్ అప్రూవ్ కిందనే ఉంది. ఇంకా 50% పైన బిల్లు ఉద్యోగులకు సంబంధించి ఇంకా బిల్ నాట్ అప్రూవ్ కిందనే ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఈ సిఆర్డిఏ పరిధిలో క్యాపిటల్ రాజధాని పరిధిలో మనకి ఒక బిల్లు చెక్ చేయడం జరిగింది. ఈ బిల్లు ఏపీ క్యాపిటల్ రీజియన్కి సంబంధించినటువంటి బిల్లు 574000. ఈ బిల్లు మనకి ఇక్కడ మనకి ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ అయ్యి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళింది. ఇది ఈ విధంగా మనకి ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కొన్ని బిల్లు ఒక 50% వరకు బిల్లు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి, అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారు. ఇంకా సగం బిల్లు ఉద్యోగులకు సంబంధించి అప్రూవ్ చేయలేదు. మీరు వెంటనే బిల్ స్టేటస్ చెక్ చేసుకొని మీ ఎస్టీఓ గారిని సంప్రదించి మీ బిల్ ఆమోదించే విధంగా